Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోస్లో డిఫరెన్స్ నేరేట్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే పార్కెట్ ఫైల్ ఉన్న డేటాని టేబుల్లోకి ఎలా లోడ్ చేయాలి ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, సో మనం ఆల్రెడీ సిఎస్వి, టెక్స్ట్, ఎక్సెల్, జేసన్, ఎక్స్ఎంఎల్, అలానే డిబి ఇలా ఒక 6 టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ని డేటాబేస్లోకి లోడ్ చేసామన్నమాట. అలానే మనకి పార్కెట్ ఫైల్స్ కూడా ఉంటాయి కదా, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఎడిట్, సో మనకి ఇలా ఫార్మాట్ వస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినా సరే మనం డేటా అనేది చూడలేము అనమాట. బట్ జేసన్, ఎక్స్ఎంఎల్, అలానే సిఎస్వి, టెక్స్ట్ ఇవన్నీ డేటా కూడా చూడొచ్చు. సో పార్కెట్ ఎక్సెల్ ఫైల్స్ డేటాని ఎడిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ కొన్ని డేటా సెట్స్ వాటిని రిమూవ్ చేద్దాం. డిలీట్ అలానే పైప్లైన్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇప్పుడు మనం సోర్స్ డేటా సెట్ అలానే టార్గెట్ డేటా సెట్ రెండు క్రియేట్ చేద్దాం. సోర్స్ ఏంటిది? అజూర్ బ్లాబ్ స్టోరేజ్. టార్గెట్ ఏంటి? SQL Server DB అనమాట. ఓకే, సో డేటా సెట్, న్యూ డేటా సెట్, బ్లాబ్ స్టోరేజ్. ఓకే, సో మనకి పార్కెట్ ఫైల్స్ చూడండి, ఇక్కడ పార్కెట్ కదా, కంటిన్యూ. సో పేరు మారుద్దాం. సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం ఫైల్ ఎక్కడ ఉందన్నది. సో ఇక్కడ పార్కెట్ ఈఎంపి. ఓకే, చూడండి. సో క్లిక్ ఆన్ ఓకే. చూడండి మనకి ఇలా సో ఇందాక డేటా ప్రివ్యూ చేయలేదే, ఇప్పుడు మనం చూడొచ్చు కావాలనుకుంటే. ఏమున్నాయి? ఐడి, ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, కంట్రీ. ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ డేటా అనేది ఈ ఫైల్లో ఉంది. ఓకే, సో ఈ డేటాని మొత్తం కూడా మనం కాపీ యాక్టివిటీ ద్వారా SQL Server DBలోకి ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో దాని తర్వాత స్కీమా ఎలా ఉంటుంది? సో పారామీటర్స్ ఏం లేవు కదా. ఓకే, సో ఇప్పుడు డెస్టినేషన్ డేటా సెట్ పెడతాం. న్యూ డేటా సెట్, Azure SQL డేటాబేస్. సో డెస్టినేషన్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఐ థింక్ ఇంకా మనం టేబుల్ అనేది క్రియేట్ చేయలేదు కదా. సో ఒక్క నిమిషం, జస్ట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత డెస్టినేషన్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో క్లిక్ అని ఓకే. ఓకే, తర్వాత అయినా టేబుల్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ డేటా సెట్లో ఏమేమి ఉన్నాయి కాలం చూద్దాం. సో ఐడి, ఈఎంపీ నేమ్, ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, లేకపోతే మనం క్రియేట్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో సో ఓకే, ఆటో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మనం చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో చూద్దాం ఆ ఆప్షన్, ఇప్పటిదాకా మనం చూడలేదు కదా. సో పైప్లైన్ చేద్దాం, న్యూ పైప్లైన్. సో కాపీ డేటా యాక్టివిటీ, దాని తర్వాత సోర్స్ ఏంటిది? సో మనం ఆల్రెడీ డేటా సెట్ క్రియేట్ చేసాం కదా, ఆ డేటా సెట్ని సెలెక్ట్ చేద్దాం. సో దాని తర్వాత డెస్టినేషన్, ఇక్కడ మనకి ఆటో క్రియేట్ అనే టేబుల్ ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సో టేబుల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత మ్యాపింగ్. సో మ్యాపింగ్ ఇవ్వలేదు ఫర్ టైమింగ్, ట్రై టు సీ దట్ ఏమవుతుందో చూద్దాం. ఆటో జనరేట్. ఓకే, సో ఇప్పుడు డెస్టినేషన్ టేబుల్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు కాబట్టి మ్యాపింగ్ అనేది మనకి ఇంకా రాదనమాట. సో అందువల్ల సింక్ చూడండి, ఆటో క్రియేట్ టేబుల్ ఆప్షన్ ఏంటి? నన్ను ఆటో క్రియేట్ టేబుల్ అనమాట. సో జనరల్, సింక్, మ్యాపింగ్, సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు వాల్యుయేట్ చేద్దాం. సో టేబుల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కాపీ యాక్టివిటీ. ఐ థింక్ సారీ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. వాల్యుయేట్. సో డీబగ్.
లెట్స్ దట్ చూద్దాం వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుంది. స్టిల్ ఇట్స్ లోడింగ్. ఓకే, సో సింక్లో ఏమి ఇచ్చా, రిఫ్రెష్. ఓకే, సక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ట్రై టు రీఫ్రెష్. టేబుల్స్, సో టెస్ట్ అనే టేబుల్ క్రియేట్ అయింది కదా. లెట్స్ ట్రై టు select star from test. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి డేటా వచ్చేసింది కదా. సో ఈ టెస్ట్ అనే టేబుల్ ఇంతకు ముందు లేదనమాట, జస్ట్ నేను నేమ్ మాత్రమే డిఫైన్ చేశాను. ఆటోమేటిక్గా కాపీ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఎక్కడంటే ఆప్షన్ ఇవ్వాల్సింది చూడండి ఇక్కడ. సో ఆటో క్రియేట్ టేబుల్, బట్ మీరు ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేస్తున్నారో అక్కడ మీరు ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో డెమో పార్కెట్ డేటా. ఓకే, ఇలా టేబుల్ నేమ్ ఇచ్చా కదా. ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ మనకి సీక్వెల్ సర్వర్లో లేదు, కావాలంటే వెరిఫై చేద్దాం చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో నో ఆబ్జెక్ట్ నేమ్, ఇన్వాల్వ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏంటి, నథింగ్ బట్ మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ అనేది లేదనమాట. సో ఇప్పుడు మనం ఈ పైప్ లైన్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఈ టేబుల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన సింక్లో ఇక్కడ టేబుల్ ఆప్షన్ అనేది నన్ను ఆటో క్రియేట్ టేబుల్ అనమాట. ఆటో క్రియేట్ టేబుల్ అంటే ఏదైతే మీరు డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ ఇస్తారో అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. లెట్స్ దట్ డీబగ్. సో కొంచెం టైం పడుతుంది, లెట్స్ వెయిట్. సో మీ ఈమెయిల్ కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా చూడండి. సో డేటా వచ్చేసింది కదా. సో ఈవెన్ పైప్ లైన్ కూడా సో ప్రాసెస్ అయి ఉంటుంది. లెట్స్ దట్ సక్సెస్. ఇలా మనం ఏంటంటే సో పార్కెట్ ఫైల్లో ఉన్న డేటాని కూడా మనం డెస్టినేషన్ టేబుల్స్కి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట బిజినెస్ యూస్ కేసెస్. ఓకే, సో కాకపోతే మనకి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ మెటా డేటా చూద్దాం. SP_help. సో ఇందాక UTT ఉంది కదా. సో చూద్దాం ఇక్కడ కూడా మనకి తెలుసుకోవాలన్నమాట కొన్నిసార్లు. ఎగ్జిక్యూట్. చూడండి, సో అన్నీ కూడా ఎన్వైర్ కూడా వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే మెటా డేటా కూడా క్రియేట్ అవుతుంది. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అంటే పార్కెట్ ఫైల్ అనే డేటాని సో సీక్వెల్ సర్వర్ DBలోకి ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా. ఓకే, సో ఇప్పటిదాకా మనం టెక్స్ట్, CSV, ఎక్సెల్, JSON, XML, సో DB to DB, అలానే పార్కెట్ టు DB, ఇలా 7 టైప్స్, అలానే బ్లాక్ స్టోరేజ్ టు ADLZ 8 టైప్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.